హాయ్ అండి అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుచుల రహస్యం. ఈరోజు మనం చాలా టేస్టీగా, స్పైసీగా, జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై చేద్దామా? చికెన్ లెగ్ పీస్ ఫ్రై చాలా మంది ఫేవరెట్ కదా! పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా, మసాలాలన్నీ చికెన్ పీస్‌కి బాగా పడితే తింటున్నప్పుడు అద్దిరిపోతుంది. మరింత టేస్టీగా రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. దీనికోసం పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. చాలా సింపులే. ఇక్కడ 4 లెగ్ పీసెస్ తీసుకున్నాను. క్లీన్ చేసుకున్నాక ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులోకి ఒక పెద్ద స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్‌కి సరిపోయిన సాల్ట్ యాడ్ చేసుకోండి. పావు టీ స్పూన్ పసుపు, స్పైసీకి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. అరౌండ్ 2 స్పూన్స్ వేస్తే చాలు. 1 టీ స్పూన్ పెరుగు, 1 ½ టీ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకొని అరచెక్క నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ వేయడం వల్ల చికెన్ ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. అలాగే చికెన్ నుంచి ఒక రకమైన స్మెల్ ఉంటుంది కదా, అది కూడా పోతుంది. అలాగే అరౌండ్ 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు చికెన్ పీసెస్ కి ఈ మసాలాలన్నీ బాగా పట్టించాలన్నమాట. అరౌండ్ 5 మినిట్స్ వరకు ఇలా హ్యాండ్స్ తోనే పీసెస్ కి మసాలాలన్నీ పట్టేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో పెరుగు వేసాం కాబట్టి చికెన్ జ్యూసీగా ఉంటుంది తింటున్నప్పుడు. అలాగే సాఫ్ట్ గా అనిపిస్తుంది, త్వరగా కుక్ అయిపోతుంది. ఇలా ముక్కలన్నిటికీ మసాలాలు పట్టించాక వీటిని హాఫ్ అన్ అవర్ అయినా మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రై చేసేటప్పుడు. టైం ఉంటే కనుక 1 ఆర్ 2 అవర్స్ మ్యారినేట్ చేయొచ్చు, లేదా ఓవర్ నైట్ అయినా మ్యారినేట్ చేయొచ్చు. మ్యారినేషన్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మసాలాలన్నీ మంచిగా పడతాయి అన్నమాట. మ్యారినేషన్ అయిపోయాక షాలో ఫ్రై చేసుకోవాలి. మరి డీప్ ఫ్రై అవసరం లేదు. జస్ట్ హాఫ్ ఆఫ్ ది ప్యాన్ వరకు ఆయిల్ వేసుకుంటే చాలు. అంటే ఇలా ముక్క వేసాక ముక్కంతా మునగవసరం లేదు ఆయిల్లోకి. ముక్క సగానికి వస్తే ఆయిల్ సరిపోతుందన్నమాట. జాగ్రత్తగా ఇలా లెగ్ పీసెస్ అన్ని ఆయిల్లో ప్లేస్ చేసుకున్నాక మూత పెట్టేసి కుక్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఓపెన్ లిడ్ మీదే ఫ్రై చేయండి. తర్వాత ముక్కని ఇంకో వైపుకి టర్న్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. అయితే ఫ్రై చేసేటప్పుడు చాలా మందికి పైన ఉన్న కోట్ అంతా పోయి ఆయిల్లో కలిసిపోతూ ఉంటుంది కదా, అలా కలవకుండా ఉండాలంటే ఫస్ట్ ఆయిల్లో వేయగానే గరిటె పెట్టి కదపకుండా ఓ 5 to 10 మినిట్స్ వరకు వదిలేసి తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకో సైడ్కి టర్న్ చేసినా సరే 5 to 10 మినిట్స్ వరకు వదిలేసేయండి. అప్పుడు ప్రాపర్గా పైన కోట్ చేసిన మసాలా అంతా కలిసిపోకుండా దానికి స్టిక్ అయి ఉంటుందన్నమాట. పీసెస్ అన్నీ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక లాస్ట్లోకి పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక దించేసుకోవడమే. ఆయిల్లో ఇంచి పీసెస్ని సెపరేట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకును కూడా ఆయిల్ నుంచి సెపరేట్ చేసి పీసెస్ మీద వేసుకోవడమే. ఈ లెగ్ పీసెస్ ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్‌కి పెట్టారంటే లోపల వరకు కుక్ అవ్వదనమాట. పీస్ చూస్తుంటేనే చాలా టెంప్టింగ్‌గా ఉంది. దీంతో పాటు సైడ్‌కి ఆనియన్స్ పెట్టుకుంటే అద్దిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. పైన క్రిస్పీగా ఉండాలంటే స్లో కుకింగ్ అనేది కంపల్సరీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. రెసిపీ నచ్చిందా? అయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ టేస్టీ రెసిపీతో కలుద్దాము. అంటిల్ దెన్ బాయ్. టేక్ కేర్.